డైరెక్ట్ పాయింట్‌కి వస్తాను. ఈ వీడియోలో మనం ఏథర్ స్టాక్ 7 ప్రో గురించి మాట్లాడుకుందాం అనమాట. ఏంటంటే మనకి లేటెస్ట్‌గా ఏదైతే రిస్టా బైక్స్ తీసుకుంటున్నారో మీరు ఆ వెహికల్స్ అన్నిటికి స్టాక్ 7 అనేది ఆటోమేటిక్‌గా మనకి ఇస్తున్నారనమాట. కానీ కొన్ని వెహికల్స్ ఏదైతే ఆగస్ట్ 31 ముందు తీసుకున్న వెహికల్స్ అన్నిటికి మనకి 6 వెర్షన్ ఉంది. సో ఈ 6 వెర్షన్‌లో మనకి ఎకో మోడ్ అనేది లేదు. ఓన్లీ స్మార్ట్ ఎకో మోడ్ ఉంది అండ్ జిప్ మోడ్ ఉంది. అయితే ఈ లేటెస్ట్‌గా మనకి అప్‌గ్రేడ్ చేసిన దాంట్లో స్మార్ట్ ఎకో మోడ్ అని చెప్పి కొత్త ఫీచర్‌ని యాడ్ చేశారు. దీనివల్ల ఏంటయ్యా ఉపయోగం అంటే ఇంతకుముందు మనం స్మార్ట్ ఎకోలో మనం వెహికల్‌ని నడపాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఇన్ కేస్ డబల్స్ అయితే గనుక అసలు కష్టం అనమాట. అండ్ ఏదైనా కొంచెం బ్రిడ్జెస్ గానీ, స్లోప్ ఏరియాస్ వస్తే గనక చాలా డిఫికల్ట్‌గా ఉండేది నడపడానికి. ఇంతకుముందు ఆ స్మార్ట్ ఎకో మోడ్‌కి అండ్ జిప్ మోడ్‌కి మధ్యలో ఇప్పుడు ఎకో మోడ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల కొంచెం బెటర్‌గా పెర్ఫార్మెన్స్ ఉంటదని చెప్తున్నారు. సో ఇది బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుందా లేదని ఎవరు టెస్ట్ చేస్తారు? నేనున్నా కదా మామ మీకు. సో నేనే దీన్ని పర్సనల్‌గా టెస్ట్ చేసి మీకు డీటెయిల్‌గా దీంట్లో అది ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్‌తో చెప్తా. ఈథర్ స్టాక్ 7 ప్రోలో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇన్కేస్ ఈథర్ కొందాం అనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడేటట్టుగా ఈథర్ యొక్క సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఈథర్ గురించి ప్రతి డీటెయిల్గా నేను ఒక్కొక్క వీడియో ఒక్కొక్క డిఫరెంట్గా పెట్టి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో కొనాలా వద్దా అనే డీటెయిల్స్తో పాటు ఎవ్రీథింగ్ చెప్తాను. మీకైతే కనుక బాగా యూజ్ అవుతాయి ఆ వీడియోస్. ముందే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మామ. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు. ఈథర్ అని కాదు, ప్రతి వెహికల్ది నేను హానెస్ట్ రివ్యూ ఇస్తాను మామ. ఏదైనా పెద్ద టాప్ బ్రాండ్స్ని నెగిటివ్స్ గురించి మాట్లాడంటే చాలామంది చెప్పరు. కానీ నేను ప్రతి నెగిటివ్ పాయింట్ని ఫస్ట్ మెయిన్ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మనం కొనే ముందు మంచి కన్నా చెడు గురించి ఎక్కువ ఆలోచించాలి. లక్షలు పెట్టుకుంటున్నాం రూపాయి కాదు, ₹2 కాదు. సో కొనే ముందు మనం 100% దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అందరికి టైం ఉండదు, అందరికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. సో మీకోసం నేను నా సైడ్ నుంచి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీ ఇంట్లో ఒక మనిషిలాగా, అన్నలాగా, తమ్ముళ్ళలాగా నేను డైరెక్ట్గా నేను కొంటే ఎలా అయితే ఫీల్ అవుతానో మీ కుటుంబంలో ఒక మనిషిలాగా నేను సెర్చ్ చేసి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడుతున్నాను. కోసం మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ ఉంటుంది మామ, దాన్ని క్లిక్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలని ఆశిస్తున్నాను. ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద బ్రాండెడ్ ఈవీ వెహికల్స్ గురించి మాట్లాడాను. అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. హానెస్ట్గా రివ్యూ ఇచ్చాను మనసు పెట్టి. అండ్ ఏ మాత్రం నేను దాంట్లో హెసిటేట్ అవ్వలేదు. ఇన్ కేస్ నెగిటివ్ పాయింట్స్ ఉంటే మాట్లాడటానికి ప్రతి నెగిటివ్ పాయింట్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నా రివ్యూస్ని చూసి కొంతమంది కొంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మామ. ఫైనల్లీ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఇక్కడ స్మార్ట్ ఎకో మోడ్ ఉంది. ఓకే, ఇంతకు ముందు ఎట్లా ఉంది? ఇప్పుడు స్టార్ట్ ఎకో మోడ్. స్మార్ట్ ఎకో మోడ్లో ఇనీషియల్ పుల్ అనేది బాగుంటుంది. ఎప్పుడు ఫస్ట్ టైం మనం ఆ డే మొత్తంలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసినా, లేదంటే బైక్ ఆఫ్ చేసి చాలాసేపు తర్వాత మనం మళ్ళీ రీస్టార్ట్ చేసినా సరే అలాంటి టైంలో పుల్లింగ్ బాగుంటుంది. ఆల్సో పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. 60 స్పీడ్ వెళ్తుంది. బట్ సడన్గా ఒక 5 మినిట్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా స్లో అయిపోయింది అనమాట. 35 to 40 వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, మనం ఒక స్లోప్ ఉందనమాట. ఆ స్లోప్ దగ్గర ఫ్లైఓవర్ ఉందనమాట. ఆ ఫ్లైఓవర్ దగ్గర ఇప్పుడు ట్రై చేద్దాం. సో ఆ ఫ్లైఓవర్ దాకెళ్ళి నేను స్లో చేసి అక్కడ ఇనిషియల్గా స్టార్ట్ చేస్తాను. సేమ్ ఇదే విధంగా కొత్తగా రీసెంట్గా రిలీజ్ చేసిన ఎకో మోడ్లో కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే కనుక మనం ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు నేను నార్మల్గా స్లో చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూసారంటే కనుక జీరో స్పీడ్లో ఉన్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. రెడీ, 1 2 3 స్టార్ట్. నేను స్మార్ట్ ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తున్నాను. మీరు చూసుకోవచ్చు స్మార్ట్ ఎకో మోడ్లో 22, 23 ఈ స్పీడ్ మెల్లిగా అందుకుంటుంది. అండ్ థ్రాటిల్ అయితే కనుక కంప్లీట్ ఇచ్చేసాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీడియోలో కంప్లీట్ ఫుల్ థ్రాటిల్ని తిప్పేశాను. బట్ స్టిల్ 25, 26, 27 ఇదే స్పీడ్లో వెళ్తుంది అనమాట. సో బట్ నార్మల్ రోడ్లో అయితే కనుక కొంచెం పర్లేదు 35, 40 వెళ్తుంది. అందరు తెలిసిందే, మన స్మార్ట్ ఎకో మోడ్లో వెళ్తేనే మనకి 125 కిలోమీటర్ రేంజ్ అనేది రావచ్చు. కానీ 125 రాకపోయినా సరే 150 అనుకోవచ్చు. బట్ ఈ స్మార్ట్ ఎకో మోడ్లో ఏమో మనం డ్రైవ్ చేయలేము అనమాట. సో ఇప్పుడు వరకు నేనైతే ఫేస్ చేసిన ఏకైక మేజర్ ఇష్యూ ఇదనమాట. అప్డేట్లో ఏదైనా కొత్త మోడ్ చేంజ్ ఇస్తే బాగుండేదని చాలా రోజులు అనుకున్నా. సో ఫైనల్లీ ఆ మోడ్ చేంజ్ అనే ఆప్షన్ వచ్చింది. యూటర్న్ తీసుకొని నేను ఇక్కడే మళ్ళీ ఎకో మోడ్ని లేటెస్ట్ ఇచ్చిన మోడ్ ట్రై చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని స్మార్ట్ ఎకో మోడ్ నుంచి ఎకో మోడ్లో చేంజ్ చేసుకున్నాం. మనకి టచ్ అనేది ఎనేబుల్లో ఉంది కాబట్టి సింపుల్గా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి స్మార్ట్ ఎకో మోడ్ని డిజేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎకో మోడ్ అనేది ఎనేబుల్ ఉంటుంది. సో నౌ దిస్ ఈస్ ఎకో మోడ్. సో ఎకో మోడ్లో రైట్ చేసి చూద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. లెట్స్ గో.
మీరు ఎప్పుడైనా నడపండి. ఎకో మోడ్‌లో అయితే గనక పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నట్టు నాకు అనిపించింది. అది మీరు స్కూటర్‌ని కంటిన్యూయస్‌గా రైడ్ చేసినా, ఆఫ్ చేసి, ఆన్ చేసి రైడ్ చేసినా, ఎట్లా రైడ్ చేసినా ఇనీషియల్ పుల్ గానీ, లేదంటే డబల్స్ ఎక్కినా సరే, ఈ పుల్లింగ్ అయితే చాలా బాగుంది అండ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రైడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా అద్దిరిపోయింది గైస్ ఎకో మోడ్‌లో. అయితే కంపేర్ టు స్మార్ట్ ఎకో మోడ్ ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం కాదు, ఒక 30-40% ఇష్యూ అనేది సాల్వ్ అయింది. అంటే మిగతా ఏ అయితే వెహికల్స్ ఉన్నాయో, ఈవీ వెహికల్స్, మేజర్ బ్రాండ్స్, వాటిలో ఎకో మోడ్ ఎలా అయితే వర్క్ అవుతుందో దీంట్లో అలానే వర్క్ అయింది. అండ్ ఆల్సో మీరు ఏథర్‌లో చూసుకుంటే గనుక 450Xలో ఎకో మోడ్ ఎలా ఉంటదో అలా ఉంటది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 50 స్పీడ్ వరకు కూడా నేను అందుకున్నాననమాట. మంచి గుడ్ పెర్ఫార్మెన్స్‌తోనే. అయితే విడిగా ఇప్పుడు మనం స్లోప్‌లో ఎళ్ళాము, ఫ్లైఓవర్ మీద ఎళ్ళాము. చాలా బాగుంది. అయినా సరే మనకి ఏమాత్రం ల్యాగ్ అని చెప్పి అనిపియలేదనమాట. మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో మీరు ఇన్ కేస్ నార్మల్ రోడ్స్‌లో ఎళ్ళినా సరే బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే గనుక ఇస్తుందనమాట. ఈ స్మార్ట్ ఎకో మోడ్ నుంచి అప్‌గ్రేడ్ అయిన ఎకో మోడ్. మీతో కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఈ వెహికల్ నేను చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నాను. అందులో సర్వీస్ గురించి గానీ, మిగతా అన్నిట్లో బాగున్నాయి. అండ్ ఆల్సో నేను ఏథర్ 450Xని నేను కనీసం 2 మంత్స్ అనేది నేను వాడాననమాట. వెహికల్ మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని అండ్ కొంత టైం నేను రెంట్ తీసుకొని కూడా వాడాను. చాలా బాగుందనిపించింది. సో, అందుకని చెప్పి సేమ్ నేను ఏథర్ రిస్టాలో కూడా ఎక్స్‌పెక్ట్ చేశాను. అండ్ ట్రయల్ రన్ వెళ్ళినప్పుడు కొంచెం పర్లేదనిపించింది. కానీ ఎకో మోడ్‌లో లో ఉందిలే అన్నట్లు అనిపించింది. బట్ ఓవరాల్‌గా ఎనకాల ఫ్యామిలీ ఆ టైంలో కూర్చున్నప్పుడు ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే సీట్ కంఫర్ట్ గానీ ఇవన్నీ చాలా బాగుందని చెప్పి. సో, ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. సో, ఇంకా మనం చిన్న చిన్న ఆటిని వదిలేసుకుందాం అన్నట్టుగా ఈ ఎకో మోడ్ గురించి లైట్ తీసుకొని నేను వదిలేశాను. బట్ అప్పుడప్పుడు నేను అనుకునేవాడిని 450Xలో ఏదైతే విధంగా మనకి డిఫరెంట్ రైడ్ మోడ్స్ ఉన్నాయో, అట్లానే ఇతర ఇష్టాల్లో కూడా అలా రైడ్ మోడ్స్ ఉంటే బాగుండేది. స్మార్ట్ ఎకో మోడ్‌కి, జిప్ మోడ్‌కి మధ్యలో ఇంకొక రైడ్ వస్తే బాగుండేదని చెప్పి చాలాసార్లు అనుకున్నా. అలా పాసిబిలిటీ ఉంటదా? ఉండదా? అని చెప్పి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు ఏథర్ స్టాక్ 7 ప్రోలో రిలీజ్ చేసిన ఈ ఎకో మోడ్‌తో పాటు ఇంకొన్ని ఫీచర్స్ అయితే గనుక చాలా బాగుంది. చాలా ఇష్యూస్‌ని ఈ లేటెస్ట్ అప్డేట్ అనేది చాలా ఇష్యూస్‌ని ఫిక్స్ చేసింది. బట్ ప్రైస్ విషయానికొస్తే ఇది అంత వర్త్ కాదేమో నాకు అనిపిస్తది. ఎన్ని ఫీచర్స్ అయినా ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, సర్వీస్ ఎలానే ఉన్నాయి. బట్ 1,90,000 80,000-90,000 అంటే టూ మచ్ ప్రైస్ అనిపిస్తుంది నాకు. మరి మీరెందుకు తీసుకున్నారు అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. నాకైతే గనక నా రిక్వైర్మెంట్ వేరు, నా ప్రయారిటీస్ వేరు. నా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నాకు ఈ వెహికల్ సూట్ అయిద్దని చెప్పి నేను తీసుకున్నాను. మెయిన్‌గా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అనేది ఉంటది కాబట్టి ఎక్కడైనా సరే బెంగుళూరులో గానీ, హైదరాబాద్‌లో గానీ మనకి ప్రతి 3-4 కిలోమీటర్స్‌కి మనకొక ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఉంటది. అది నాకు బాగా యూజ్ అయిద్ది. వేరే ఏ వాటిలోనూ ఇలాంటి నెట్వర్క్ లేదనమాట. సో, అందుకని చెప్పి నాకు ఉపయోగపడేది తీసుకున్నాను. కొన్ని కొన్ని మైనస్‌లో ఉన్నా సరే తీసేసుకున్నా. ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే గనక ఒకటికి 2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఇంత ప్రైస్ దీంట్లో వేరే ఏదైనా వస్తున్నాయా? మన ఛానల్‌లో వీడియోస్ చూడండి. మీకు ఇంకేదైనా బెటర్‌గా ఉందని చెప్పి ఒక ఐడియా వస్తది. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ రివ్యూస్ గానీ హానెస్ట్‌గా ఉంటాయి గైస్. అండ్ ఈథర్‌లోనే మనకి జెడ్ వేరియంట్ కాకుండా ఎస్ వేరియంట్ ఉందనమాట. ఎస్ వేరియంట్‌లో ఈ ఫీచర్స్ అన్నీ ఉండవు. బట్ ఎస్ వేరియంట్ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటది. ఈ ఫీచర్స్ వద్దనుకుంటే తీసుకోవచ్చు. కానీ స్మార్ట్ ఎకో మోడ్ ఎలా వర్క్ అవుతది? జిప్ మోడ్ ఎలా వర్క్ అవుతది అనేది దాని గురించి ఒక ఫుల్ వీడియో చేస్తాను. సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పటికైనా యూజ్ అయిద్ది ఈ ఛానల్. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కింద కామెంట్స్ పక్కన హైప్ బటన్ ఉంటుంది. హెల్ప్ చేయండి హైప్ ఇచ్చి. అండ్ ఆల్సో మన దగ్గర ఏథర్ ఇస్టా కానీ ఆల్ ఈవీ వెహికల్స్‌కి యాక్సెసరీస్ తక్కువ ప్రైస్‌లో ఉంటాయి గైస్. మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్‌కి మనం ఇస్తాం అనమాట. డైరెక్ట్లీ ఫ్యాక్టరీ నుంచి పంపిస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ప్రైస్‌లో ఉంటది. అన్ని ఏరియాస్‌కి మనం డెలివరీ ఇస్తాం గైస్. చూసుకోండి ఆల్ ఈవీ వెహికల్స్‌కి. స్క్రీన్ పైన నెంబర్‌కి వాట్సాప్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ